Hello traders, welcome to a simple Telugu binary trading channel. So guys, with my daily series లో next part maybe around 63rd అనుకుంటా. ఓకే ఈరోజు అరౌండ్ 10 June guys 10:45 AM. సో నేను రియల్ చార్ట్స్ ఓపెన్ చేసి ఉంచాను. సో లెట్స్ అనలైజ్ అండ్ స్టార్ట్ టేకింగ్ ట్రేడ్స్ guys. Okay. ఈ లెవెల్కి వస్తే మాత్రం ఈఆర్జీపీకి మనం సెల్ సైడ్ ఎంటర్ అవుతాం. ఓకే, ఈ క్యాండిల్ లెవెల్ టచ్ చేయాలి. ఓకే, నేను ఫస్ట్ ఎంట్రీ ప్లాన్ చేస్తాను ఆల్రెడీ, ఎందుకంటే ఈ లెవెల్కి వస్తుందో లేదో. ఒకవేళ అంటే ఏంటంటే గైస్, రియల్లో ఓటీసీలోని రియల్లో చాలా ఫాస్ట్గా క్యాండిల్ స్టార్ట్ అయిపోద్ది, చాలా ఫాస్ట్. ఒక క్యాండిల్ నుంచి ఒక అది లెవెల్స్ దగ్గర అయితే ఇంకా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి గైస్. అదే ఓటీసీలో అయితే మనకు టైం దొరుకుతుంది కానీ రియల్లో దొరకదు, ఎందుకంటే బయర్ సెల్లర్స్ చాలా ఫాస్ట్గా పుష్ చేస్తారు. సో నేను ఆ ఉద్దేశంతోనే ఇక్కడ ఆల్రెడీ ఎంట్రీ తీసేసుకున్నాను. లెట్స్ వెయిట్ టిల్ లాస్ట్ సెకండ్. ఓకే, ఎందుకంటే నాకు ఈ లెవెల్ ఉంది, అందుకే నేను ఎంట్రీ తీసుకున్నా. దిస్ లెవెల్ చూసారా, నేను ఆ లెవెల్ దాంట్లోకే తీసుకున్నాను. సో బట్ లెట్స్ వెయిట్ టిల్ లాస్ట్ సెకండ్ గైస్. ఇక్కడ కూడా రీచ్ అవ్వచ్చు మార్కెట్. ఓకే, మన ఫస్ట్ ట్రేడ్ విన్ అయ్యాం యూరో జీపీపీలో. దిస్ ఇస్ సెల్ సైడ్. లెట్స్ ఫైండ్ అవుట్ మోర్. ఓకే, నేను బై సైడ్ ఎంటర్ అవుతున్నా గైస్ ఇక్కడ యూరో జేపీవైలో. అండ్ యూరో యూఎస్డి, ఏయుడి యూఎస్డి కూడా నేను బై సైడ్ ఎంటర్ అయ్యాను. ఓకే ఓకే, యూరో జేపీవై ఐ థింక్ ఇట్ ట్రాప్డ్. ప్రాబ్లమ్, విల్ వెయిట్ టిల్ లాస్ట్ సెకండ్. ఓకే, ఆర్ విల్ గో ఫర్ నెక్స్ట్ క్యాండిల్ as మార్టింగల్. చూద్దాం. రెండు బై సైడ్ వెళ్ళాం గైస్, కీ లెవెల్స్ దగ్గర ఏయుడి యూఎస్డి కూడా అండ్ యూరో జేపీవై కూడా. లెట్స్ సీ హౌ దే గో. ఓకే, ఇది డౌట్ లేదు, ఇట్స్ అ బిగ్ వన్. సో కిందకి వస్తుంది, ఇది మాత్రం మనం యాక్సెప్ట్ చేయాలి. ఇది యూరో జేపీవై కూడా కేమ్ డౌన్ కంప్లీట్లీ. ఓకే, మార్టింగల్ ఎంటర్ అవుదాం అనుకుంటున్నాను నేను. కొద్దిగా కిందకి వస్తే మార్టింగల్ ఎంటర్ అవుతా గైస్ ఈడి యూఎస్టీలో. ఓకే, నేను మార్టింగల్ ఎంటర్ అయ్యాను గైస్ బై సైడే. ఒక దాని మీద ఫోకస్ చేద్దాం అనుకున్నాం. సో లెట్స్ వెయిట్. Let's wait till last second guys. Okay, I'm going again. Okay, నేను బై సైడ్ ఎంటర్ అయ్యాను గైస్. ఇంకా కిందకి వస్తే I'll go again. Okay, I went for buy side. AUD/USD. ఇది 100% గ్రీన్ క్యాండిల్ అవ్వాలి. సో లెట్స్ వెయిట్ టిల్ ద లాస్ట్ సెకండ్ గైస్. గ్రీన్ అవ్వాలి గైస్. That's the power of knowledge guys. That is the power of knowledge. ఇక్కడ నేను అయిన లాస్ మొత్తాన్ని క్యాండిల్లో రికవర్ చేశాను. ఇది రియల్ మార్కెట్ గైస్. ఓకే, సో రియల్ మార్కెట్ లోని మనకి అక్కడక్కడ ట్రాప్స్ కనిపిస్తాయి. ఓకే, బట్ మనకి నాలెడ్జ్ ఉంది. నాలెడ్జ్ ఏంటి? క్యాండిల్ స్టిక్ సైకాలజీ అండ్ విక్ రీడింగ్ గైస్. ఇది కోర్ స్ట్రక్చర్ లో ఉంటుంది. నేను
ఈ క్యాండిల్ స్టిక్ సైకాలజీ అండ్ మోస్ట్లీ విక్ రీడింగ్ అప్లై చేసి ఇక్కడ బై సైడ్ ట్రేడ్స్ తీసుకున్నాం. ఓకే, సో అందుకే విన్నాయం. సో అండర్స్టాండ్ ఇట్, నాలెడ్జ్ ఉంటే యూ కెన్ మేక్ ఇట్ ఎనీవేర్. ఓకే, అండ్ చూసారా, దిస్ ఇస్ కాల్డ్ రియల్ మార్కెట్. సడన్ గా సెల్లర్స్, స్ట్రాంగ్ సెల్లర్స్ ఎక్కడ ఆగట్లేదు. సో లెట్ మీ ఫైండ్ అవుట్ వేర్ దే గోనా స్టాప్. ఓకే, ఇక్కడ చూస్తే మనకు ఒక గుడ్ హారిజాంటల్ లెవెల్ ఉంది. ఫైన్. సో నా ఉద్దేశం ప్రకారం చాలా స్ట్రాంగ్ వస్తున్నారు సెల్లర్స్. సో ఐ డోంట్ థింక్ దే ఆర్ గోనా రెస్పెక్ట్ ఇట్ గైస్. సారీ, నాకు తెలుసు ఇక్కడ దాకా రావాలి, లేదు అంటే ఈ లెవెల్ దాకా రావాలి, లేదంటే ఇక్కడ నుంచి రివర్సల్ అయినా చూసారా, నేను పెట్టిన లైన్స్ నుంచే రివర్సల్ తీసుకుంది క్యాండిల్ ఎగ్జాక్ట్ గా. ఓకే, సో ఇంత స్ట్రాంగ్ సెల్లర్స్ ఇక్కడ నుంచే రివర్స్ అవుతున్నారు, స్ట్రాంగ్ బయర్స్. అండ్ ఇక్కడికి వచ్చేకి సడన్ గా మూమెంటం స్టార్ట్ అవుతాయి గైస్. ఓకే, there will be sudden movements all the time. Let me check the forex factory once. ఈరోజు ట్యూస్డే 10th కాబట్టి 11:30 నుంచి జీపీపీ మైల్డ్ గా న్యూస్ ఉంది 11:30 అది. సో ఇప్పుడు కరెంట్లో అయితే 11 అవుతుంది, 10 to 11 రైట్. సో దట్స్ ఫైన్. ఓకే, నేను దీన్ని ఇక్కడ మూవ్ చేస్తా. ఇది టచ్ చేస్తే మనం సెల్ సెట్ ప్లాన్ చేద్దాం. ఓకే, ఇది టచ్ చేయాలి. Okay, I plan to sell entry guys at the level. Let's wait till the last second. Okay. Sudden గా momentum చూసారా, సడన్ మూమెంటమ్స్ ఇవన్నీ రియల్ లో. ప్లీజ్, దిస్ ఇస్ ద ప్రాబ్లం. మీకు మూమెంటమ్స్ సడన్ గా స్టార్ట్ అవుతాయి. ఓకే, ఇక్కడ కూడా చూసారా సడన్ సెల్లింగ్ మూమెంటం, ఇంకా ఆపేవాడు లేడు అన్నట్టు వస్తాయి క్యాండిల్స్. ఓకే, మీరు తరోగా అనాలిసిస్ చేసుకోవాలి గైస్. ఇప్పుడు కూడా అకార్డింగ్ టు మీ ఐఎమ్ గోయింగ్ ఫర్ ఇది ఒక ట్రాప్. ఇది పర్ఫెక్ట్ విన్ గైస్. యూరో జేపీపీ నేను ఇక్కడైతే లెవెల్ డ్రా చేస్తాను, ఆ లెవెల్ కి అయితే క్యాండిల్ క్రాస్ చేయదు. ఓకే, దట్స్ ద పవర్ ఆఫ్ సెల్లర్స్. అందుకే నేను అక్కడి నుంచి సెల్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాను. ఓకే, ఓకే, 8 minutes లో ఐ థింక్ వీ గుడ్ టేక్ గుడ్ ట్రేడ్స్ గైస్ ఇన్ రియల్ మార్కెట్. సో చూద్దాం. ఇంకా నా ఉద్దేశం ప్రకారం ఒకవేళ క్యాండిల్ ఇక్కడికి వస్తే ఇంకా కిందకి నేను బై సైడ్ ప్లాన్ చేస్తాను, బట్ డ్రాప్ కూడా అవ్వచ్చు. సో ఐ డెంట్ టేక్ ద ట్రేడ్. అండ్ మీన్ టైం నేను ఎవరో కామెంట్ చేశారు గైస్, నా రీడర్ బోర్డ్ పొజిషన్ చూపించండి అనేసి. నేను మీరు ఏదో కామెంట్ పెట్టారని చూపించట్లేదు. దట్స్ ఫర్ యూ. నాకు తెలీదు మీకు దీనివల్ల మీకు ఏం వస్తుందో. నాకు తెలిసి 18th పొజిషన్ లో ఉన్నా గైస్. దిస్ ఇస్ ద లీడర్ ఆఫ్ ద వీక్ ఉంటుంది. ఓకే, ఎవ్రీ వీక్ కి మార్క్ ఉంటుంది, ఎందుకంటే ఎవ్రీ వీక్ కి కౌంట్ అవుతుంది. ఐ హోప్ యు ఆర్ హ్యాపీ నౌ. ఓకే గైస్, ఐమ్ గోయింగ్ ఫర్ బై ఫ్రమ్ హియర్. ఓకే, నేను ఎలా చేశానంటే ఇక్కడ చూడండి ఒక లెవెల్ ఉంది. సో నేను ఆ లెవెల్కి ఎగ్జాక్ట్ గా తీసుకున్నాను. చూద్దాం లెవెల్ ని ట్రాప్ చేస్తుందా, లెవెల్ రెస్పెక్ట్ చేసి బయర్స్ ఎంటర్ అవుతారు అనేది ఇంపార్టెంట్. ఓకే, అది బయర్ ఏరియాని నేను ఎంటర్ అయ్యేది. లెట్స్ వెయిట్. Let's wait till the last second. Let's wait. Perfect guys, perfect win. చెప్పని ఇది బయర్ ఏరియా అని. బయర్ ఏరియా నుంచి ఎవరు వచ్చారు, ఎంత స్ట్రాంగ్ సెల్లర్స్ తర్వాత నేను ఇక్కడి నుంచి బయర్స్ వస్తారని చెప్పాను. దట్స్ ద పవర్ ఆఫ్ నాలెడ్జ్ గైస్. ఓకే, మనం ఆల్రెడీ 4 to 5 ట్రేడ్స్ తీసుకున్నాం. 4 to 5 ట్రేడ్స్ విన్ అయ్యాం కూడా. ఓకే, let's find out more maybe.
ఆల్రెడీ ఓకే. ఇప్పుడు 10 minutes అయింది గైస్ ఎగ్జాక్ట్గా వీడియో స్టార్ట్ చేసి. నా సజెషన్ ఏంటంటే గైస్ అవర్ అడ్వైస్ వాట్ ఎవర్ ఏదని అనుకోండి, మీరు నేను ఎక్స్పెక్ట్ చేసే కామెంట్స్ ఏంటంటే యూ షుడ్ బి ఆస్కింగ్ క్వెరీస్, ఏమైనా క్వెరీస్ ఉంటే లైక్ బ్రో ఇది అలా అది అలా మేబీ, లేదంటే నాకు టెలిగ్రామ్ లో మెసేజ్ చేయడం కానీ ఏమైనా క్వెరీస్ ఉంటే దట్ వుడ్ బి ఐ వుడ్ బి మోర్ హ్యాపీ విత్ దట్. బట్ ఇన్స్టెడ్ మరి మీ రీడర్ అబౌట్ క్వశ్చన్స్ చూపించండి అంటే దీనివల్ల ఉపయోగం ఏముందో నాకైతే తెలియదు. ఇన్స్టెడ్ మీరు ఒక మంచి క్వశ్చన్ వేసారు అనుకోండి ట్రేడింగ్ సంబంధించింది, దానికి ఆన్సర్ చేయడం వల్ల మేబీ ఇంకో 10 మందికి ఉపయోగపడుతుందేమో కదా ఆన్సర్ చూసో దీనివల్ల అనేసి. ఐ వుడ్ అప్రిషియేట్ సచ్ క్వశ్చన్స్ గైస్ దాన్ దీస్ టైప్ ఆఫ్. ఓకే, ఇది కూడా నా ఇష్టం, నేను చూపించాల్సిన అవసరం లేదు, బట్ స్టిల్ ఇట్ షోడ్ యూ. మేబీ యూఆర్ హ్యాపీ నౌ మిస్టర్ మల్లేశ్వర్య సపో, మీకు ఏ డౌట్ ఉన్నా క్లారిఫై ఉందని అనుకుంటున్నా. బట్ వాట్ ఐ మీన్ ఇస్ ఏదైనా ట్రేడింగ్ రిలేటెడ్ గా మంచి క్వశ్చన్ కానీ డౌట్స్ ఉంటే, లేదా నాకు తెలియదు అయితే నేను రీసెర్చ్ చేసానో చెప్తాను, తెలిసింది అయితే వెంటనే చెప్తాను. సో I hope అలాంటి queries if you ask guys, I would be more happy. Alright, let's jump in guys. Okay. Next support ఇది guys, చూసారా? This is what, క్లియర్ గా వినండి. ఇదేంటిది? రెసిస్టెన్స్. ఇదేంటి? బ్రేక్అవుట్. మళ్ళీ ఏమైంది? రెసిస్టెన్స్, సారీ సపోర్ట్, బ్రేక్అవుట్, బ్రేక్అవుట్, వెంటనే బ్రేక్అవుట్ ద్వారా బ్రేక్అవుట్ అంతా మళ్ళీ ఏమవుతుంది? సపోర్టే అవుతుంది. కరెక్ట్. ఒకవేళ సపోర్ట్ బ్రేక్అవుట్ అయ్యాక ఇక్కడ రెస్పెక్ట్ ఇస్తే ఇది ఏమవ్వాలి? రెసిస్టెన్స్ అవ్వాలి. కానీ ఇప్పుడు సపోర్ట్ బికేమ్ సపోర్ట్ అయింది. అండర్స్టూడ్? సో మళ్ళీ ఈ సపోర్ట్ ని ఇంతవరకు ఏదైనా బ్రేక్ చేసిందా? బ్రేక్ చేయలేదు అంటే మళ్ళీ క్యాండిల్ ఇక్కడికి వస్తే ఏమవుతుంది గైస్? దిస్ లెవెల్ విల్ యాక్ట్ యాస్ ఎ సపోర్ట్. అదే గైస్ నాలెడ్జ్ అంటే అర్థం చేసుకో. మనం ఒకవేళ రెస్పెక్ట్ చేయలేదు అనుకోండి, అంటే బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు దాని మీనింగ్ ఏంటో తెలుసా? మళ్ళీ మార్కెట్ అయితే ఎప్పుడైతే పైకి వచ్చి లెవెల్ టచ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? రెసిస్టెన్స్ కింద వర్క్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మనం బై సైడ్ ప్లాన్స్ లో లెవెల్ టచ్ చేయగానే చూద్దాం ఏమవుతుంది. ఓకే, బట్ ఈ లెవెల్కి అయితే రావాలి. అప్పుడు చూద్దాం. ఐ విల్ కీప్ ఏ అలర్ట్. ఓకే, ఐఎమ్ గోయింగ్ బై సైడ్ ఫ్రమ్ హియర్ గైస్. లక్కీగా చాలా సేఫ్టీతో పడింది, బట్ ఐ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. బట్ ఇక్కడ మాత్రం మనం బై సైడ్ ఎంటర్ అవుదాం. ఓకే, లెట్స్ వెయిట్. ADUSD. ఓకే, చూసారా స్ట్రాంగ్ గా బ్రేక్ చేస్తుంది గైస్ ఈ లెవెల్ అసలు. అంటే సెల్లర్స్ ఫుల్ స్ట్రాంగ్ ఉన్నారు. రియల్లీ రిస్కీ టు టేక్ ఏ ట్రేడ్ అగైన్స్ట్ దమ్. బట్ లెట్స్ ఫైండ్ అవుట్. ఓకే, లెట్స్ ఫైండ్ అవుట్. నేనైతే బై సైడ్ ఎంటర్ అయింది గైస్ అకార్డింగ్ టు అవర్ స్ట్రాటజీ. సో చూద్దాం. ఒకవేళ ఇది ఈ లెవెల్ ని రెస్పెక్ట్, యాక్చువల్ గా ఇదేంటి బ్రేక్అవుట్ ఇచ్చింది, యాక్చువల్గా ఇది ఏమవ్వాలి? సపోర్ట్ కింద వర్క్ అవ్వాలి, రైట్? ఎందుకంటే ఇందాక ప్రీవియస్లీ బ్రేక్అవుట్ ముందు సపోర్ట్ జోన్, కానీ స్ట్రాంగ్ సెల్లర్స్ వస్తున్నారు. స్ట్రాంగ్ సెల్లర్స్ వచ్చినప్పుడు వాళ్ళు మొమెంటం కంటిన్యూ చేస్తారు. చాలా రిస్క్ ఇది తీసుకోవడం, బట్ తీసుకున్నాం. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని, ఏమవుతుందో చూద్దాం. ఓకే, let's wait till the last second. Okay, this is a beautiful win guys. ఇది బై అని చెప్పాను కదా, ఈ లెవెల్ దాటగానే నేను తీసేసుకున్నాను, ఎందుకంటే బయర్స్ ఎంటర్ అవుతారని. ఒకవేళ ఇందులో ఎవరో లేట్ ఎంట్రీ పడినా యూ కెన్ సీ నెక్స్ట్ క్యాండిల్ ఏమవుతుందో. నెక్స్ట్ క్యాండిల్ చూసారా? బ్యూటిఫుల్ బై గైస్. అంతే గైస్, నాలెడ్జ్ ఉంటే పక్కా విన్ అవుతారు. ఇది బయర్స్ ఏరియా, ఆపేవాడే లేడు. అండ్ నెక్స్ట్ ఈ ట్రేడ్ చూసారా? బ్యూటిఫుల్ విన్ గైస్. నేను ఇంత సెల్లర్స్ లో నేను ఇక్కడే బై తీసుకున్నాను చూసారా? ఇక్కడ ఎక్కడ తీసుకోలేదు, కానీ ఇక్కడ తీసుకున్నాను పర్ఫెక్ట్ గా విన్నాను. దాన్నే నాలెడ్జ్ అంటారు గైస్. ఓకే,
దట్ ఈస్ కాల్డ్ నాలెడ్జ్. ఇంతమంది స్ట్రాంగ్ సెల్లర్స్ లో హౌ డిడ్ యూ ఐడెంటిఫై దట్ ఈ ఒక్క దగ్గర గ్రీన్ క్యాండిల్ వస్తుందని, ఇక్కడ నుంచి ఎంటర్ అవుతారని, దాన్ని నాలెడ్జ్ అంటారు. సో హూ ఎవర్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ క్వాలిటీ నాలెడ్జ్ ని అంటుంది. ఓకే, మీరు నా కోర్స్ తీసుకోవాలనుకుంటే యూ కెన్ మెసేజ్ మీ ఆన్ టెలిగ్రామ్ గైస్. టెలిగ్రామ్ మీరు మన యూట్యూబ్ ఛానల్కి రావచ్చు. యూట్యూబ్ ఛానల్కి వచ్చి ఇఫ్ యూ గో టు ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద టెలిగ్రామ్ ఛానల్, మీకు ఇక్కడ లింక్స్ కనిపిస్తున్నాయి కదా, దిస్ ఈస్ మై టెలిగ్రామ్ ఇది. మీరు నాకు డైరెక్ట్ మెసేజ్ చేయొచ్చు, లేదా మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే అడ్వాంటేజెస్ ఏంటో చెప్తా. సో దిస్ ఈస్ అవర్ టెలిగ్రామ్ గ్రూప్ గైస్. నేను రీసెంట్లీ స్టార్టెడ్ ఫ్రీ సెషన్. మన టెలిగ్రామ్ మెంబర్స్ ఎంకరేజ్ చేయడానికి ఫ్రీ సెషన్ స్టార్ట్ చేసా. ఐ విల్ కంటిన్యూ ఓన్లీ ఫర్ ఫ్యూ డేస్ అండ్ దెన్ ఐఎమ్ ప్లానింగ్ ఫర్ ఎన్ ఎస్విఐపి సెషన్ గైస్, అంటే విఐపి సెషన్ వెరీ సూన్. సో ఫస్ట్ ఫ్రీ సెషన్స్ లో స్టార్ట్ చేస్తున్నా. 3-4 days అయింది. అపార్ట్ ఫ్రమ్ ద ఫ్రీ సెషన్ యూ ఆల్సో గెట్ షార్ట్ అడ్వైజెస్ గైస్, టాస్క్స్ డే టు డే, మాస్టర్స్ ఎలా తీసుకుంటాను అంటే షార్ట్స్ అనమాట. డైరెక్ట్ $300-400 పెడుతాను. ఇవన్నీ ఒక బ్రహ్మాస్త్ర షార్ట్. సో నాలెడ్జ్ కి, నా ఛానల్ కి వస్తే నాలెడ్జ్ కి దోకా ఉంటుంది గైస్. యూ విల్ గెట్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. నేర్చుకున్నోడికి నేర్చుకున్నంత, సింపుల్ గా చెప్పాలంటే నేర్చుకున్నోడికి నేర్చుకున్నంత. నువ్వు వచ్చి నా ఛానల్లో ఎవరైతే నేర్చుకోవాలనుకుంటారో చూడండి గైస్ ఒకసారి వచ్చి. హౌ మెనీ వీడియోస్ ఐ హ్యావ్, నేను ఎన్ని వీడియోస్ పెట్టి ఉంటాను వాటికి. లెట్ మీ టెల్ యూ హౌ మెనీ. 6 వీడియోస్ ఉన్నాయి గైస్. డే టు డే రియల్ మార్కెట్ అండ్ ఓటీసీలో డైలీ తీసుకుంటున్నాను. సో అది కూడా రికార్డ్ చేస్తూ ఒక్కొక్క దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రేడ్ కి. ఇంతకన్నా మీకు ఇంకేం నాలెడ్జ్ కావాలి గైస్. ఇంకా కోటెక్స్ లో తీసుకున్న షార్ట్ వీడియోస్ పెడతాను విత్ ఎక్స్ప్లెనేషన్ అగైన్. సో నేర్చుకోండి గైస్. ఓకే, ఐ అడ్మైర్ హూ ఎవర్ సపోర్టెడ్ మీ సబ్స్క్రైబర్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి గైస్, సో దట్ దిస్ సపోర్ట్ ఈస్ రిక్వైర్డ్. లెట్స్ మేక్ ఇట్. ఈ మంత్ అంతకల్లా 200 రీచ్ అవ్వాలి గైస్ మనం, ప్లీజ్. ఇంకా 20 days ఉన్నాయి. లెట్స్ మేక్ 200 సబ్స్క్రైబర్స్ గైస్. ఓకే, ఐ విల్ గివ్ యూ మోర్ బెటర్ కంటెంట్ ఆల్ ద టైమ్. ఓకే, సో యా, ఇంకా కోర్స్కి వస్తే యూ కెన్ మెసేజ్ మీ హియర్. అండ్ టెలిగ్రామ్ లో అడ్వాంటేజెస్, టాస్క్స్, ఫ్రీ సెషన్ అండ్ ట్రేడింగ్ టిప్స్, వాట్ ఎవర్. ఓకే, సో ఈ అండ్ నిన్న ఓటీసీ మార్కెట్ చాలా ట్రాక్ చేసింది. నేను ఫస్ట్ ఒక సెషన్ తీసుకున్నాను. లెట్ మీ షో యూ. ఫస్ట్ సెషన్ స్టార్ట్ చేసా అరౌండ్ నిన్న జరిగింది ఇలా 4-5కి స్టార్ట్ చేసా. 3 ట్రేడ్, ఫస్ట్ ట్రేడ్ ఓటీఎం, సెకండ్ ట్రేడ్ నెమాటికల్, అది ఓటీఎం కింద చేస్తా. థర్డ్ ట్రేడ్ కూడా 3 trades బ్యాక్ టు బ్యాక్ వచ్చాక ఐ విల్ ఆల్వేస్ స్టాప్ ది సెషన్. అది రిస్క్ కూడా విల్ హ్యాండిల్ ప్రాపర్లీ, 1% రిస్క్. 3 trades లాస్ అయితే నేను సెషన్ క్లోజ్ చేసిన, ఎందుకంటే మార్కెట్ రెస్పెక్ట్ చేయట్లేదు అరౌండ్ 5కి. దెన్ వాట్ ఐ డిడ్ గైస్, గివ్ అప్. నేను మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసి 7కి అరౌండ్, అంటే ఒక 2 hours గ్యాప్ తీసుకొని నేను అనలైజ్ చేసుకొని నౌ ఐ మూవ్ టు రియల్ మార్కెట్. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే నేను 8 trades ఇచ్చాను గైస్. ఎన్ని ట్రేడ్స్? 8 trades ఇచ్చాను నిన్న అరౌండ్ 8 PM కి. ఫస్ట్ ట్రేడ్ విన్ మార్టింగల్, సెకండ్ ట్రేడ్ విన్ మార్టింగల్, థర్డ్ డైరెక్ట్ విన్, ఫోర్త్ డైరెక్ట్ విన్, ఫిఫ్త్ కూడా డైరెక్ట్ విన్, 6th ఒక లాస్ వచ్చింది, 7th మళ్ళీ డైరెక్ట్ విన్, 8th ఒక మార్టింగల్. అంటే 8 trades లో 7 wins అయ్యాం, ఒక లాస్ అయ్యాం. ఇదంతా ఓటీసీ కాదు, రియల్ మార్కెట్ ట్రేడ్స్ ఇవి. ఓకే, యూరో యూఎస్టీ ఇవన్నీ రియల్ మార్కెట్ నేను ఇస్తే గైస్, ఇఫ్ యు ఆర్ అవుట్ సైడ్ ఐక్యూ ఆప్షన్ అయినా కోటెక్స్ అయినా ఎక్కడైనా తీసుకోవచ్చు. బట్ నేను ఒకవేళ ఓటీసీ అని స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తే ట్రేడ్ లోని మీరు ఓన్లీ ఐక్యూ ఆప్షన్ లో తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఆల్రైట్ గైస్, ఐ థింక్ విల్ ఎండ్ దిస్ వీడియో ఫర్ నౌ. 20 minutes క్లోజ్ గా వచ్చాం. సో ఐ అడ్వైజ్ ఎవ్రీ వన్, ప్రాక్టీస్ చేయండి బాగా అండ్ గో త్రూ ద వీడియోస్ అండ్ లెర్న్ కంటెంట్, లెర్న్ నాలెడ్జ్. ఓకే, I wish you all happy and safe trading guys. See you tomorrow or see you in the next video. Thank you guys. Have a good day. Please like, share and subscribe. Thank you guys. Bye bye.